హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. భారత్ యూరోపియన్ యూనియన్ కూటమి మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గొడ్డు పోసుకుంది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొంటున్నారు. చూద్దాం. ఈ ఒప్పందం విశేషాలను ప్రధాని నరేంద్ర మోడీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే ముఖ్య విషయాలు: ఈ ఒప్పందం దాదాపు 2 బిలియన్ల ప్రజల స్వేచ్ఛా వాణిజ్య జోన్ను సృష్టిస్తుంది. ఇది ప్రపంచ జీడీపీలో సుమారు 25% వాటాను కలిగి ఉంది. EU విలువ ప్రకారం 99% భారతీయ ఎగుమతులపై సుంకాలను తొలగిస్తుంది. అయితే భారతదేశం EU నుండి వాణిజ్య విలువలో 97.5% రాయితీలను అందిస్తుంది. ఇది యూరోపియన్ ఉత్పత్తులపై సుంకాలలో ఏటా సుమారు 4 బిలియన్ల యూరోలను ఆదా చేస్తుందని భావిస్తున్నారు. అయితే భారత్ నుంచి ఎగుమతి చేసే టెక్స్టైల్స్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, హస్తకళలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. ఐరోపా దేశాల నుంచి వచ్చే మద్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు, స్పిరిట్ తదితరాలపై సుంకాలు తగ్గుతాయి. FTAపై భారత్ EU చర్చలు ప్రారంభించిన 18 ఏళ్ల తర్వాత తుది ఒప్పందం కుదిరింది. దీనిపై లాంఛనంగా సంతకాలు చేయడానికి 6 నెలలు పట్టే అవకాశం ఉంది. రెండు వైపుల నుంచి చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇది 2027 నుంచి అమలు కాను. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో 6.9 లక్షల కోట్లు భారత్కు లబ్ధి జరగనుంది. అయితే మోడల్ క్వశ్చన్ చూద్దాం. భారత్ EU మధ్య ఇటీవల కాలంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలుస్తారు. ఇది ఎప్పటి నుంచి అమలులోకి రానుంది? ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి